నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగన్ వ్యాఖ్యలు అర్థం పర్థం లేవు, ఘాటుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పేదలకు 6,000 ఇళ్ల పట్టాల పంపిణీ, కనకాలపేట నుండి శ్రీకారం. పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన తుమ్మలపల్లి రమేష్. అనంతరం అరుణాచలేశ్వరుడి దర్శనం. వైసీపీ నేతలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివిగా ఉన్నాయని, అవి ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ అబాసుపాలవుతున్నాయని విమర్శించారు. వాడపాలెంలో ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఆయన వైసీపీ నాయకులారా, ముందు మీ నాయకుడు జగన్ను ఎవరైనా మంచి డాక్టర్కు చూపించాడంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా సోషల్ మీడియాలో మీమ్స్కు ఆహారంగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, రాజధానికి చట్టబద్ధత కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టడం, తదుపరి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ విడుదలవ్వటం చాలా శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రేపు ఎవరు ఏ పిచ్చి తొగ్గులకు ఏం చెయ్యాలనుకున్నా చేయలేని విధంగా చట్టబద్ధత ఏర్పడటం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పిచ్చివాళ్ళు, ఏదో అయిపోయిన పెళ్లికి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తారా అని. అంటే అవగాహన లేని వాళ్ళు. ఎందుకంటే ఎలాంటి పిచ్చి దూకులకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అనే మాట, అసలు రాజధాని ఏది అని చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తారని ఒక్క ఛాన్స్ ప్లీజ్ గాళ్ళు వస్తారని అనుకోలేదు. ఆ దుష్ఫలితం 5 ఏళ్లలో చదువుకునే స్కూల్ పిల్లలు కూడా మా రాజధాని ఇది చెప్పలేని పరిస్థితుల్లో రాజధాని అమరావతిని 3 ముక్కలాట చేద్దామని, 3 రాజధానుల పేరుతోటి సిఆర్డి అని రద్దు చేద్దామని బిల్లులు పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి అభాసుపాలు ఎవరైంది అనేది కూడా మనం చూడటం జరిగింది. కోర్టులు అక్షంతలు వేస్తే వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ బిల్లుని సిఆర్డి రద్దు బిల్లు అనేది. అటువంటి చెత్త పాలన గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. ఆశ్చర్యస్తుంది. నేను పూర్తిగా చూడలేదు, ఇప్పుడే జస్ట్ చూశాను నేను. ఆయన మా రాజధాని పేరోటి ప్రపోజ్ చేసి అసలు రాజధాని అవసరం లేదంటాడు. మరి చాలా హాస్యాస్పదం. ఈనాడు హైదరాబాదు లేదా చెన్నై, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇలాంటి రాజధానుల వల్లే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అక్కడ ఎకనామికల్ గ్రోత్ వచ్చింది. ఆ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ హైదరాబాద్లో వచ్చిన ఆదాయమే 70% ఆదాయం ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉంది. రాజధాని అవసరం లేదని మచిలీపట్నంలో తీసుకోమంటున్నాడు ఆయన. విజయవాడలో వి తీసుకోమంటున్నాడు. గుంటూరులో గన్ అని తీసుకుని మావి గన్ అని పేరు పెట్టి రాజధాని పేరు పెట్టి అభివృద్ధి చేయండి, 110 కిలోమీటర్ల పొడవున రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా, ఈ రాజధాని అనే సమస్యకి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన బుర్ర పని చేస్తుంది అని అంటా ఉన్నాను. చాలా మంది ఇప్పుడే నేను చూసాను, మావిగన్ అంటే అదేదో జలుబు దగ్గు మందుకి సంబంధించిన పేరట. అసలు మావిగన్ అనే పేరు పెట్టండి, లేదా రాజధాని లేకుండా చెయ్యండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు బాబు వైసీపీ నాయకులరా, జాగ్రత్త, మీ నాయకుడిని ఎవరికైనా చూపించుకోండి రా బాబు, బుర్రగాని పాడైపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా బుర్రపాడే మాటల్లా ఉన్నాయి. మరి అటువంటి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేదంటే ఇలా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఏది ఆయన యొక్క మానసిక పరిపక్వత గురించి. కానీ ఇలా నాయకులు, వైసీపీ నాయకులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నాయకుడి కింద
ఏదో గొప్ప మహానాయకుడి కింద రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన రామాలయం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న విషయం తెలిసిందే. సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎద్దులు పరుగు పందాలు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 5-మ్యాన్ కమిటీ సభ్యులు ఓడూరి కిషోర్ మాట్లాడుతూ సమాజంలో అంతరించిపోతున్న కళలను బ్రతికించాలనే ఉద్దేశంతో ఇటువంటి పోటీలు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎద్దుల పరుగు ప్రదర్శనలు తిలకించడానికి ఎంతో మంది ప్రేక్షకులు రావడం జరిగిందని, ప్రదర్శనలో 40 జట్ల ఎద్దులు ప్రదర్శనలో పాల్గొంటున్నాయని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. విజేతలుగా నిలిచిన ఎద్దుల యాజమానులకు మొదటి, 2వ, 3వ, 4వ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఓదూరు నాగేశ్వరరావు మరియు నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు ఘనంగా శ్రీరామనవమి కళ్యాణం దగ్గర నుంచి కూడా చేబ్రోలు గ్రామంలో ఈ 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న గుర్రపు పందాలు మొదలు పెట్టడం జరిగింది. గుర్రపు ప్రదర్శనలు, అలానే నిన్న నైట్ రథోత్సవం. అంటే రథోత్సవానికి కనీవిని ఎరగని రీతిలో ఈ సంవత్సరం ప్రజలు రావడం చాలా సంతోషకరమైంది. ఇలాంటి సాంప్రదాయాలు మనం కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు ఉదయం ఎడ్ల ప్రదర్శించడం జరిగిందండి. అంటే అంతరించిపోతున్న ఈ కళల్ని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవి నిర్వహించడం జరిగింది. అంటే దాంతోపాటుగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఈ గుర్రాలు కానీ ఎడ్లు కానీ పెంచేవాళ్ళు వీళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులు పెద్దగా కాకపోయినా సరే వాళ్ళని ప్రోత్సహించాలి అనే తాపత్రయంతో మాత్రమే ఈ ప్రదర్శనలు కట్టడం జరిగిందండి. అందరూ కూడా రావడం జరిగింది. గుర్రాలు మొత్తం మీద మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే సుమారుగా ఒక 35 గుర్రాలు రావడం జరిగిందండి. అలానే ఎడ్లు కూడా ఈరోజు జూనియర్స్, సీనియర్స్ విభాగాలు 2 కలుపుకుని సుమారుగా ఒక 40 పైన ఎడ్లు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇలాంటివి మనం ఇంకా ముందు కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మన పిఠాపురం నియోజకవర్గం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతంగా ఇప్పటికే పరిగణింపబడుతున్న కనకాలపేట ప్రాంతంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గురువారం మండుటెండల్లో ఎన్నికల ప్రచారానికి అడుగిడిన సమయంలో అభ్యర్థి కృష్ణారావే నిలువున పులకరించిపోయేలా, తనకు తాను ఉక్కిరిబిక్కయ్యేలా పెద్ద సంఖ్యలో ప్రజలు వెల్లువలా తరలివచ్చి పూలతో బ్రహ్మరథం పట్టారు. కనకాలపేటలో కాపులు మెజార్టీ సంఖ్యలో నివసిస్తున్నారు. ఎక్కువగా రాజకీయ సందడితో ఉండే ఆ ప్రాంతానికి మల్లాడి కృష్ణారావు చేరుకున్న వెంటనే ఉవ్వెత్తున వందలాదిగా ప్రజలు కృష్ణారావుకు నీరాజనాలు పలుకుతూ పూలను మల్లాడిపై వెదజల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కనకాలపేట, అగ్నికుల, క్షత్రియపేట, యూకేవి నగర్, భీమానగర్, కొత్తపేట, చింతవారి వీధి, అగ్రహారం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కృష్ణారావుకు జేజేలు పలుకుతూ రోడ్లపై చీరలు పరిచి వాటిపై మల్లాడి కృష్ణారావు నడిపించి టన్నుల పూలను ఆయనపై వేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం, కులం కలం అంటూ పోకుండా అభివృద్ధికి పట్టం కట్టే కృష్ణారావును గెలిపించుకోవాలని నిమ్మకాయల శ్రీనివాసరావు చేసిన ప్రసంగం కాపులను ఎంతగానో చైతన్యపరిచింది. కనకాలపేటలో అడుగడుగునా మల్లాడి కృష్ణారావుకు లభించిన విశేష ఆదరణ అంశం నియోజకవర్గమంతటా సర్వత్రా ఎంతో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని మీతోటి పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కనకాలపేట రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడుండే మన నాయకులు, మన కార్యకర్తలు, అలాగే మన మహిళా సోదరమణులు ఇంటింటికి వచ్చి గత 10 రోజులుగా మన సింబల్ గురించి, అలాగే గతంలో నేను చేసిన సేవల గురించి, ఈ 5 సంవత్సరాలు ఎటువంటి సేవలు అందించానన్న విషయం గురించి ప్రజలకు అందరికీ కూడా విడమర్చి చెప్తూ ఉన్నారు. దీనికి ఈ గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయనంటే అది మల్లాడి కృష్ణారావు వల్ల జరిగిందా లేదా గత 5 సంవత్సరాల్లో జరిగిందన్నది ఒక్కసారి విద్యులు అనుకున్న ఓటర్ మహాశైలందరూ కూడా ఆలోచించేయమని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో కూడా మాట్లాడుకుంటా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ వరద వచ్చినా, ఏ వర్షం వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అయ్యే కాకుండా డెవలప్మెంట్ స్కీమ్లో కానీ
ఏ పనులు ఉన్నా కానీ నేను ఒక ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ఈ విధంగా పనిచేయాలి, ఈ విధంగా మాకు కావాలని చెప్పేసి అడగడమే తప్ప ఏ రోజు కూడా ఎవరికి అడ్డపడడం కానీ, ఏ రోజు కూడా ఈ పని చేయొద్దని కానీ ఏ ఒక్క విషయంలో కూడా నేను ఎప్పుడు కూడా మన యానానికి జరగకూడదని కోరుకునేవాడిని కాదు. ఏ పనైనా సరే జరగాలి మన యానం నియోజకవర్గానికి. అది పుదుచ్చేరి ప్రభుత్వమైనా భారత ప్రభుత్వమైనా ప్రతి పని కూడా మన గ్రామానికి మన నియోజకవర్గానికి కావాలనుకునే కోరుకునే వ్యక్తినో కాదన్నది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. ఎందుకనంటే చేతకాని వాడు ఏం చెప్తాడంటే నేను చేయలేక, ఏ విధంగా పనిని ముందుకు తీసుకెళ్ళడం తెలియక, లేదంటే అహంభావంతో నేను ఇది అడగాల, నేను వెళ్ళాలా, ఆ అధికారుల్ని మనం వెళ్ళి కలవాలా అన్న అహంభావంతో ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదో విషయం అలాగే గడిపేసి వచ్చున్నారు. మీకు ఏ కష్టం వచ్చినప్పుడు సుఖంలోనే లేకపోవచ్చేమో కానీ యానం నియోజక ప్రజలకి కష్టం వచ్చినప్పుడు మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఉన్నారా లేదా అన్నది ఒకసారి ఆలోచించేయండి. మల్లాడి కృష్ణారావుకి కులాల గురించి పట్టింపు ఉండదు, అందరినీ కూడా సమానంగా చూసే భావం ఉందా లేదన్నది ఒకసారి ఆలోచించేయండి. అలాగే మతాల గురించి క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ మల్లాడి కృష్ణారావు వ్యతిరేక అన్నది ఒకసారి మీరు ఆలోచించేయండి. కులాభిమానం ఉంచుకోండి, కానీ ఇతర కులస్తుల్ని ద్వేషించేలాగా ఉండకూడదని ప్రతి మీటింగ్లోనూ ప్రతి చోట కూడా నేను చెప్తూనే ఉంటాను. నేను కనకాలపేటను ఒకలాగా, సావిత్రినగర్ను ఒకలాగా చూసే మనిషిని కాదు. సావిత్రినగర్ ప్రజలకు ఏం కావాలో సావిత్రినగర్ ప్రజలకు చేయాలి, కనకాలపేట ప్రజలకు ఏం కావాలో కనకాలపేట ప్రజలకు చేయాలి. ఇక్కడే ఉన్నారు కొండబాబు కానీ, అలాగే మిగిలిన పెద్దలందరూ కూడా నాతోటి ముందు నుంచి నడిచిన దంగుడిమి సత్యనారాయణ కానీ, సత్యబాబు కానీ, ఏడుకొండలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మాకు కలిసిన కోటేశ్వరరావు కానీ, శ్రీను కానీ, నిమ్మకాయల శ్రీను కానీ, అలాగే శంకర్ కార్తీక్ కానీ వీరందరూ కూడా ఎందుకని మల్లాడి కృష్ణారావు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎందుకని మల్లాడి కృష్ణారావు ఏమైనా డబ్బు ఇచ్చి కొనుక్కునేవాడా, లేదంటే ఏదైనా ప్యాకేజీలు ఇచ్చేవాడనంటే ప్యాకేజీలకి డబ్బు ఇచ్చి కొనుక్కునేవాడు కాదు. పని చేసి పని దగ్గర నుంచి మనసుని నా వైపు మళ్లించుకునే మనిషే ఈ మల్లాడి కృష్ణారావు అని చెప్పేసి మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఇందులో నేను చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది గత ఎలక్షన్లో రంగస్వామి గారు పోటీ చేసినప్పుడు వారికి సహకరించకుండా ఏదో మనవాడు మన కమ్యూనిటీకి సంబంధించిన వాడు అన్న ఉద్దేశంతో గత ఎలక్షన్లో పనిచేసి పౌర్ణమి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం బాలు, పాలెం బాబీ, గోకెడ పండు, స్వామి వంశీ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూరంపాలెం బాలు, పాలెం బాబీ, గోకెడ పండు, స్వామి వంశీ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని విషయంలో చోటు చేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనున్న నేపథ్యంలో ఆయన ఎన్డీఏ కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజును ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. గత 5 ఏళ్ల కాలంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అవహేళన చేశారని, కానీ నేడు ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమరావతి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల
కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తానంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజనాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ and then ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం, బోత్ ఆఫ్ యూ. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి, మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే. రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడ్డ వెంకన్న ఆరోపించారు. జగన్ ఫ్రస్ట్రేషన్తో మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి చిత్తుచిత్తుగా ఓడించినా ప్రజలపై కక్ష సాధించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగంగా చర్చించడానికి జగన్ రావాలని సవాల్ విసిరారు. రాజధాని అంటే అసలు ఏమనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన, నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మాకు అక్కర్లేదని నీకు 11 సీట్లకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా ఎక్కడ ఏ పార్టీ కూడా ఓడిపోవాల ఎప్పుడూ కూడా. 94లో కూడా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. కొంతమంది ఇండిపెండెంట్లుగా గెలిచారు. కానీ జగన్ అక్కర్లేదు ఈ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన కావాలి అని ఓట్లు వేసినటువంటి ఎన్నికలు 2024 ఎన్నికలు. చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలు అవి. అయినా సరే నీకు జ్ఞానోదయం రాలేదు. నీ పక్కనున్న వాళ్ళు 10 సంవత్సరాలు నీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా సరే నీ జ్ఞానోదయం కాలేదు. నువ్వు చేసేది తప్పు అని నీ మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు బయటకు వెళ్తూ మాట్లాడిన మాటల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ ముత్యాలంపాడుకు చెందిన జామి వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. 2025 ఏప్రిల్ 5న రైల్వే ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటరమణ మృతి చెందారు. పార్టీ సభ్యత్వం కలిగిన అతనికి బీమా వర్తించేలా చర్యలు చేపట్టి ఆ మొత్తాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టానికి నేడు నాంది పలికిందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం 5 కోట్ల ఆంధ్రులకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మాటలో కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డి, నీవు ఇవాళ మాట్లాడే ప్రతి మాట కూడా విద్వేషంతో కూడుకొని ఉంది. బురజల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ డక్ట్ పెట్టి అన్ని కూడా ఏదైతే డ్రైనేజ్ కావచ్చు, సిఏజ్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, గ్యాస్ లైన్స్ కావచ్చు, మొత్తం అమరావతి రైతాంగం యొక్క ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, అసెంబ్లీ భవనాలు కావచ్చు, లేకపోతే మరి హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయి నిర్మాణాలు జరుగుతూ ఉంటే విషయం చెప్పాలి.
వైసీపీ నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివిగా ఉన్నాయని, అవి ప్రజల్లోనూ సోషల్ మీడియాలోనూ అబాసుపాలవుతున్నాయని విమర్శించారు. వాడపాలెంలో ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఆయన వైసీపీ నాయకులారా, ముందు మీ నాయకుడు జగన్ను ఎవరైనా మంచి డాక్టర్కు చూపించండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతికి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, రాజధానికి చట్టబద్ధత కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టడం, తదుపరి రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ విడుదలవ్వటం చాలా శుభ పరిణామంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని రేపు ఎవరు ఏ పిచ్చి తొగ్గులకు ఏం చెయ్యాలనుకున్నా చేయలేని విధంగా చట్టబద్ధత ఏర్పడటం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు పిచ్చివాళ్ళు, ఏదో అయిపోయిన పెళ్లికి మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తారా అని. అంటే అవగాహన లేని వాళ్ళు, ఎందుకంటే ఎలాంటి పిచ్చి తూకులకు వస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అనే మాట, అసలు రాజధాని ఏది అని చెప్పుకోలేని విధంగా రాష్ట్రాన్ని తయారు చేస్తారని ఒక్క ఛాన్స్ ప్లీజ్ గాళ్ళు వస్తారని అనుకోలేదు. ఆ దుష్ఫలితం 5 ఏళ్లలో చదువుకునే స్కూల్ పిల్లలు కూడా మా రాజధాని ఇది చెప్పలేని పరిస్థితుల్లో రాజధాని అమరావతిని 3 ముక్కలాట చేద్దామని, 3 రాజధానుల పేరుతోటి సిఆర్డి అని రద్దు చేద్దామని బిల్లులు పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి అభాసుపాలు ఎవరైంది అనేది కూడా మనం చూడటం జరిగింది. కోర్టులు అక్షంతలు వేస్తే వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ బిల్లుని సిఆర్డి రద్దు బిల్లు అనేది. అటువంటి చెత్త పాలన గతంలో మనం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆఫీస్లో లాయర్ శ్రీ రామినేని ప్రసాద్కి లీగల్ అడ్వైజర్ పోస్టుకి 8 నెలల క్రితం అప్లై చేశాం. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు ఇద్దరు పోస్టింగ్ ఇవ్వమని సిఫార్సు లెటర్ ఇవ్వడం జరిగిందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఎంపీ లావుకు ఎలక్షన్ లాయర్ శ్రీ రామినేని ప్రసాద్ పనిచేశారు. ఆన్లైన్లో డీజీపీకి లెటర్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగారు. 8 నెలలుగా పని జరగలేదని, నేను అక్కడ ఉండి నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించానని తెలిపారు. జై జై అమరావతి. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. అమరావతి రాజధాని కోసం పడిన కష్టాలు, నష్టాలు, రైతుల త్యాగాలు తెలియజేయడానికి, మనం పడిన కష్టానికి దానికి విలువ ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో బిల్లు పెట్టడం జరిగింది. మరి అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో వైసీపీ ఎంపీలందరూ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే తీరుమారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ తెలుసుకోవాలి. రైతుల కష్టం, రైతుల త్యాగఫలంతో వాళ్ళ అమరావతి రాజధానిని ల్యాండ్ పూలింగ్ చేసి దాదాపు 34,000 ఎకరాలని సేకరించి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2014, 2019 దాకా మరి అసెంబ్లీ హాల్ కానీ, కోర్టు బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అనుకోని రీతిలో మళ్ళీ 2019లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత 2024లో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కోసం బీజం వేయటం జరిగింది. పక్కాగా రాజధాని నిర్మించుకుందాము, అదేవిధంగా ఒక 5,000 ఎకరాలతోటి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ నాయకులు రామినేని ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందనే భ్రమలో పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించిన ప్రసాద్, గత 8 నెలలుగా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యేని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మంత్రి ఇచ్చిన సిఫార్సు లేఖను ఎస్పీ చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు. నరసరావుపేట అంతా ఉడిగిపోయిందని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన గోపిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు ఎస్పీ కార్యాలయానికి రావటానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే 8 నెలల క్రితం ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇనిషియల్ వేసిన ఆ ఎమ్మెల్యే గారు లెటర్ మీద ఇనిషియల్ వేసి పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్ గారి కార్యాలయంకి లీగల్ అడ్వైజర్ గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ అరికుట్టు శ్రీనివాసరెడ్డి గారు చేశారు. అలాగే మేము కూడా ఆ పదవి ఉంది కాబట్టి మేము కూడా ఆ పదవిని అడిగి మా ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చారు, ఎంపీ గారు ఇచ్చారు. కానీ 8 నెలల క్రితం జరిగింది. డీజీపీ ఆఫీస్కి పంపిస్తున్నామన్నారు. డీజీపీ ఆఫీస్కి మా ఎమ్మెల్యే గారు మేము అడగంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని డీజీపీ గారిని అడిగారు. అలాగే వాళ్ళ ఓఎస్డీ గారిని రెగ్యులర్గా ఫాలో అయ్యారు. కానీ మాకు జగన్ విడగొట్టడమేనా నీ పని అని అనకాపల్లి పార్లమెంటరీ పరిశీలకురాలు పెద్దపాటి కళ్యాణి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడని అనకాపల్లి పార్లమెంట్ పరిశీలనా కమిటీ సభ్యురాలు పెద్దపాటి కళ్యాణి అన్నారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే కూటమి నాయకులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి కారణం మనకి పార్లమెంట్లో అమరావతి రాజధాని అనే దాని మీద బిల్లు పెట్టడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆమోదించడం కూడా జరిగింది. దీని మీద మాట్లాడడం కోసం అని చెప్పి మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, మా ఇన్ఛార్జ్ అయిన పేలాగోన్ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అనే మాట చెప్పుకోవడందుకు ఎంత గర్వంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీగా చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు కూడా 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడు కూడా ప్రజల మీద కక్ష లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమో వైసీపీ నాయకులు మళ్ళీ అదేదో పేరు పెట్టారు, అలాంటి రాజధాని కావాలి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశం. ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత మాట్లాడుతూ అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారు, రైతులు నేలపైన భోజనాలు చేశారు, రైతులు ఎన్నో అవమానాలు పడ్డారు అని అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యాక్చువల్గా మీ అందరికీ తెలుసండి, 10 ఏళ్ల నిరీక్షణ, లిటరలీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోనే ఒక 5 సంవత్సరాలు లిటరలీ చెప్పాలంటే ఒక అణచివేత. 1000 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటకాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది, ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనం అందరం కూడా అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగన్ వ్యాఖ్యలు అర్థం పర్థం లేవు, ఘాటుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పేదలకు 6000 ఇళ్ల పట్టాల పంపిణీ, కనకాలపేట నుండి శ్రీకారం. పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన తుమ్మలపల్లి రమేష్. అనంతరం అరుణాచలేశ్వరుని దర్శనం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.